మన అందరి కోసం మన తెలుగు న్యూస్. నిజాయితీ ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మదనపల్లి తహసీల్దారయ్య గారైన కిషోర్ కుమార్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు బహుజన్ న్యూస్ అయిన BOS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి MRO ఆఫీస్లో అవినీతి నెట్వర్క్గా కొంతమంది ఏర్పాటు చేసుకొని ఏ పని చేయాలని చెప్పినా ఎక్కువ శాతం ఒక ప్రోటోకాల్ పేరుతో లంచాలు వసూలు చేస్తూ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఒక రైతు తన భూ సమస్యకై అంటే జెన్యూన్ గ్రీవెన్స్ కోసం అని చెప్పి MRO గారి దగ్గరికి పోతే MRO ఆఫీస్లో MRO గారు నిరాకరించగా దాని తర్వాత వాళ్ళ మీడియేటర్ అయిన VRO ప్రవీణ్ ద్వారా అదే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పని చేయాలని చెప్తే 10 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే మేము పని చేస్తామని చెప్పి ఆ వ్యక్తికి తెలియజేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎందుకు నా భూమి జెన్యూన్గా ఉంది, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మొదట్లో నిరాకరిస్తే ఆ VRO ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చి పని ఇక్కడ చేసుకోలేకపోతే ఇంకా నీకు ఎక్కడా జరగదు, నీ భూ సమస్య అంతే, నువ్వు ఏం చేయలేవు అని చెప్పి ఆయన్ని బెదిరించడంతో ఆయన చేసే గత్యంతరం ఏం లేక ఆయన డబ్బులు ఇవ్వడానికి ముందరకు వచ్చారు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడానికి ముందరకు వస్తారో అప్పుడు MRO గారు స్వయంగా తన వాట్సాప్ చాట్ నుండి ఈ అకౌంట్ నెంబర్ని IFCI కోడ్ని అంతా చెప్పి ఈ అకౌంట్కి డబ్బులు వేయాలని చెప్పగా ఆ పలానా బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు అకౌంట్ నెంబర్కి 5 లక్షల రూపాయలు బ్యాంక్ రిసిప్ట్ ద్వారా డిపాజిట్ చేయడం జరిగింది. అనంతరం ఆ బ్యాంక్ రిసిప్ట్ని తనకు మళ్ళా MRO గారికి పెడితే, సార్ ప్లీజ్ చెక్ ఓన్స్ అకౌంట్ బ్యాలెన్స్ సార్ అంటే, ఓకే ప్లీజ్ రిమూవ్ మై చాట్ ఇమీడియట్లీ, ఐ విల్ కాల్ ఆఫ్టర్ 5 PM అని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే 18వ తేదీ వీళ్ళు డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత 26వ తేదీ ఆ వ్యక్తికి అనుకూలంగా ఇప్పుడున్న MRO గారు ఓ ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మళ్ళీ 30వ తేదీ అదే వ్యక్తికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు 26వ తేదీ ఇచ్చిండే ప్రొసీడింగ్ కాకుండా మళ్ళీ ఆయన మిగతా డబ్బులు ఇవ్వాలని ఇంకా డబ్బులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఇప్పుడు ఇస్తున్న ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకో ప్రొసీడింగ్ జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పడంతో ఆ వ్యక్తి మళ్ళీ వెళ్ళి, ఏం సార్ నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చినాను కదా, నేను ఏం చేశానంటే నేను ఏం చేయలేను, మిగతా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ వ్యక్తిని డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి గత్యంతరం ఏం చేయలేక 2వ తేదీ 4వ నెల విజిల్ బ్లోయర్ కంప్లైంట్ ఒకటి CCLA ఆఫీస్కి అలాగే కలెక్టర్ గారికి ఆయన కంప్లైంట్ పెట్టడంతో వారు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరైతే ఈ MRO ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేయకుండా కలెక్టర్ ఆఫీస్కి అటాచ్ చేస్తూ అక్కడున్న MRO ఆఫీస్ నుండి బదిలీ చేశామని చెప్పి మాకు తెలిసింది. ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి CCLA అధికారులకు మేము విన్నవించుకోవడం ఏమంటే, ఇంత ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఇప్పుడైతే ఎవరైతే MRO కిషోర్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో అతను ఇక్కడ రెగ్యులర్ MROగా పోస్టింగ్ లేదు, అతనికి కేవలం అడక్ బేసిస్ మీద అప్పుడున్న కలెక్టర్ గారు వాళ్ళకి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్లో కేవలం అడక్ MROగా ఆయన ఉండాలని చెప్పి కిషోర్ కుమార్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ అడక్ బేసిస్ అని అలాటెడ్ టు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అని చెప్పింది. ఇక్కడ ఆ ప్రొసీడింగ్లో వాళ్ళు ఏమి ఇచ్చారు, మీరు జీతాలు తీసుకోవాల్సింది కూడా డిప్యూటీ కలెక్టర్ గానే డిప్యూటీ తహసీల్దార్ గారినే తీసుకోవాలని చెప్పి కూడా ఉంది. సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో, ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లిలో ఎవరు కూడా అడక్ MROని సాధారణంగా అపాయింట్ చేయరు. అత్యవసర పరిస్థితిలో చుట్టుపక్కల కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా సీనియర్లు MROలు లేకపోతే తప్ప ఏదో 1-2 రోజులు లేదా 6 నెలలో 3 నెలల్లో అపాయింట్ చేసుకుంటారే కానీ ఇలాగా రెగ్యులర్గా అపాయింట్ చేసుకోరు సాధారణంగా. కాబట్టి అడక్ MROగా ఇక్కడ అపాయింట్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వెంటనే తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఒక్క విషయంలోనే కాకుండా బసినకొండలో
కూడా ఒక సర్వే నెంబర్లో హైకోర్టులో కేసు ఉన్న కేసు నెంబర్ కూడా ఇక్కడ ఉంది. హైకోర్టులో కేసు ఉంటే కూడా ఆయన వ్యతిరేకంగా కోర్టును కూడా పట్టించుకోకుండా 1B కూడా చేయడం జరిగింది. కావున ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి వెంటనే అతనిపై చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి, అలాగే ఈ అవినీతి నెట్వర్క్కి కారణమైన ప్రవీణ్ గారి పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించి ఈ బినామీ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేపించి, అలాగే ఈ ఎంఆర్ఓ గారు ఏవైతే ల్యాండ్ ప్రాసెస్ ఏవి చేశారో వాటినన్నిటిని కూడా హోల్డ్ చేసి విచారణ జరిపించి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. Please like and subscribe Mana Telugu News.